ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. నమస్తే, నేను మీ ప్రకృతి ప్రసాద్ని. ఈ లోపల అంటే దాదాపు 30-40 ఏళ్ళ నుంచి కాఫీలు టీలు అనేది ఎక్కువ అలవాటైంది. పల్లెలు పోతే కూడా కాఫీ తాతారా టీ తాతారా అంటారు, కానీ రాగిజావ తాతారా, పెసరపప్పు గంజి తాతారా, మజ్జిగిస్తున్నా అని అడిగే వాళ్ళు లేకుండా పోయినారు. ఈ కాఫీలు టీలు అనేటివి ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని పాడు చేసేదే కాకుండా ప్రకృతికి పర్యావరణానికి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. వేల లక్షల ఎకరాల్లో రెయిన్ ఫారెస్ట్లు అన్నింటినీ కొట్టేసి వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కాఫీలు టీలు తోటలు వేసినారు. సో వాటికి కొట్టే మందులు, స్ప్రేలు, పురుగు మందులన్నీ, అవశేషాలన్నీ నదుల్లోకి వచ్చి, బోర్లలోకి వచ్చి, నీళ్ళలోకి వచ్చి కలుషితమై అది ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ అంగవైకల్యాలు, రకరకాల జబ్బులు, క్యాన్సర్లు వస్తూ ఉండేది అని కేరళలో అంతా పెద్ద అజిటేషన్ని చేశారు. సో కాఫీలు టీల వలన ప్రకృతి పర్యావరణానికి కాకుండా మనకు కూడా ఆరోగ్యం నష్టమవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆకలిగా ఉంటామో అప్పుడు ఫుడ్ అడుగుతుంది. ఆ ఫుడ్ అడిగిన టైంలో మనం కాఫీ తాగేస్తే అదేదో వచ్చింది కదా అని చెప్పి ఆకలి చచ్చిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఈ కాఫీలో ఉండే కెఫీను, టీలో ఉండే టెరీను, కెఫీను ఇలాంటివన్నీ సిగరెట్లు తాగే నికోటిన్ లాగా మీ బాడీ, మీ మైండ్లో ఉండే బ్రెయిన్ రిసెప్టార్స్ని అడిక్ట్ చేస్తాయి. ఓకే, కాఫీ తాగితే కిక్ వచ్చేటప్పుడు అది ఫ్రెష్గా ఉంటుంది, కానీ గంట తర్వాత మళ్ళా రిసెప్టార్స్ మళ్ళీ పడిపోతాయి. మళ్ళీ కాఫీ తాగితే కానీ మళ్ళీ పైకి రాదు. సిగరెట్ తాగే వాళ్ళని చూడండి, సిగరెట్ బాగా తాగి ఇప్పుడు చెప్పు అంటారు. అంటే ఈ సిగరెట్ లంగ్స్లో నుంచి బ్లడ్లోకి పోయి ఆ నికోటిన్ను బ్రెయిన్లో రిసెప్టార్స్ని లేపి నిలబెడితే యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ పడిపోతారు. ఇది పడిపి లేచి 2 కాఫీలతో స్టార్ట్ అయ్యి 20 కాఫీలు, ఒక సిగరెట్తో స్టార్ట్ అయ్యి 40 సిగరెట్లు, 4 ప్యాకెట్ల వరకు పోయిన వాళ్ళు చూసినాం. సో బ్రెయిన్లో రిసెప్టార్స్ పడి లేచి ఎలాసిటీ పోయి వాళ్ళకు పార్కిన్సన్స్, ఆల్జిమేర్స్, డెమెన్షియా, మతిమరుపు, బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ డీజనరేటివ్ డిజీజెస్ వస్తాయి అనేది ప్రూవ్ అయింది. సో మనం పెద్దవాళ్ళని చూడండి, పొద్దున లేస్తానే యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ రాత్రి పడుకునే వరకు యాక్టివ్గానే ఉంటారు. అంటే రిసెప్టార్స్ యాక్టివ్గా ఉన్నాయి, బ్రెయిన్ యాక్టివ్గా ఉంది. వాళ్ళకి ఏ ఉత్ప్రేరకాలు అంటారు వీటిని. సిగరెట్లు, డ్రగ్స్, కాఫీలు, లిక్కరు ఇవన్నీ కూడా మనసును లేని, మైండ్ లేని ఉత్తేజాన్ని కలిగిస్తాయి, మళ్ళీ పడిపోతాయి. అందుకే లైఫ్ నేచర్కి అలైన్ అయి ఉంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రైట్ ఫుడ్ తిని మన పనులు మనం చేసుకుంటా రాత్రి పడుకునే వరకు కూడా యాక్టివ్గా ఉండే జీవన విధానాల్ని మన పెద్దోళ్ళు పఠించినారు. భూమికి శక్తినిచ్చే జనుముజీలుగా ఆవు పేడలో, గొర్రెల మందలు పెట్టి మంచి పోషకాలతో ఉండే ఆహారాన్ని తయారు చేసి అవి తిన్నారు కాబట్టి మన పెద్దోళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రకాల ఫుడ్స్, ఇన్ని రకాల ఆహారాలను తింటూ ఉన్నా కానీ చాలామందికి జబ్బులు బారిన పడుతూ ఉంటారు. అంటే న్యూట్రిషన్ లేని ఫుడ్ని తింటా ఉన్నాం. ఈ ఫాస్ట్ ఫుడ్స్ కల్చర్ నుంచి బయటపడి స్లోగా, ఓపిక్గా, అరగంట సేపు టైం పెట్టుకొని నిదానంగా తినాలి ఫుడ్ని. ఫాస్ట్గా ఇట్లా కుక్ చేసుకొని నీళ్లు పోసుకొని తాగేసేది కాదు. ఫుడ్ తినేది కూడా ఓ పద్ధతి ఉంది. ఒక కుక్కకి ఎమక దొరికితే, మాంసం లేని ఎమక దొరికితే కూడా ఎంజాయ్ చేస్తా తింటుంది అది. మనం ఫుడ్ని ఆటో వచ్చేసిందని కుక్కొని నీళ్ళతో పోసుకొని తాగి పరిగెత్తా ఉన్నాం. సో ఈ ఆహార విధానాలను మార్చుకొని నేచర్కు దగ్గరుంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు.